హే గాయ్స్, అందరికీ నమస్కారం. నా పేరు అమిత. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రైడ్ విత్ అమి. ఈరోజు మీ అందరితో ఒక రైడ్ వెళ్దామని నా ఆఫీస్ వర్క్ అంతా తొందరగా ఫినిష్ చేసి 4 o'clock కల్లా వచ్చేసా. ఈరోజు మిమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్తున్నా అంటే, నాకు ఒక కాఫీ ప్లేస్ అంటే చాలా ఇష్టం. ఇక్కడ నుంచి 35 kilometers దూరంలో ఉంటుంది. లైక్ నేను ఇక్కడికి వచ్చిన తర్వాత 1 year తర్వాత కాఫీ షాప్ పెట్టారు. ఎందుకంటే ఇక్కడ ఎక్కడ కాఫీ దొరకదు. లైక్ మీరు ఎక్కడైనా బళ్ళారి దగ్గర కానీ, ఇక్కడ సండూర్ దగ్గర, హంపి దగ్గర చాలామంది ఛాయే ప్రిఫర్ చేస్తారు కానీ కాఫీ ఎవ్వరు తాగరు. సో అది పెట్టినప్పుడు నాకైతే చాలా స్టార్ బక్స్ వచ్చినంత ఆనందం వేసేసింది. సో ఈరోజు మిమ్మల్ని అక్కడికి తీసుకెళ్దామని. ప్లస్ దట్ ఈస్ వన్ ఆఫ్ ద స్కేరియస్ట్ రూట్ నాకు పర్సనలీ. నేను ఎప్పుడు ఒంటరిగా అక్కడ డ్రైవ్ చేయలేదు. ఈరోజు చేసేద్దాం. ఇక్కడ చూసిన రైల్వే గేట్సే ఉంటాయి. ఆ గూడ్స్ వెళ్ళి ఓకే, దిస్ ఈజ్ విద్యానగర్. ఇక్కడే నేను ఉన్నది. ఇదే మా టౌన్షిప్. కెమెరా యాంగిల్ బాగా రాలేదని ఒక సెకండ్ ఆపాల్సి వచ్చింది. రోడ్ చాలా బాగుంటుంది కానీ చాలా లారీలు ఎలా పడితే అలా వెళ్తూ ఉంటారు. సో అది కొంచెం భయం వేస్తుంది. కానీ నేను ఒక బైకర్ అవ్వాలంటే నేను ఆ భయాలన్నీ వదిలేయాలి. నా ఫియర్స్ని ఓవర్కమ్ చేయడానికే ఈ రైడ్స్ అన్నీ చేస్తున్నా. అన్న ఏదైనా ఒక్క సైడ్ వెళ్ళన్నా రైల్వే గేట్ పడినట్టుంది. షెట్. చూసారా ఎన్ని లారీస్. ఓకే, రిలాక్స్. నేను ఏం నేర్చుకోవాలనుకుంటున్నానంటే, స్లో చేసినప్పుడు ఏ గేర్ వేయాలి, ఇలా వెళ్తున్నప్పుడు ఎలా నడపాలి, ఒక్కలో ఎలా బండిని తీసుకెళ్ళాలి అన్నది ప్రాక్టీస్ చేయాలనుకుంటున్నా. ఐ థింక్ దిస్ ఈజ్ ఎ గుడ్ ఆపర్చునిటీ ఫర్ మీ. మధ్యలో ఆగిపోకుండా ఉంటే చాలు, చంపేస్తారు హారన్ కొట్టి నన్ను. ఇక్కడ పెంచుతారు చూడండి ఇంకా స్పీడ్. ఓకే, ఐ డిడ్ ఇట్. ట్రాఫిక్లో నడిపేసా. ఓవర్టేక్ కూడా చేస్తున్నా కానీ నాకు వెనకాల మిర్రర్లో కనిపించట్లేదు. మొన్న ఇక్కడ ఒక యాక్సిడెంట్ జరిగింది. లారీ వాడికి దొరక్క దీన్ని గుద్దేశాడు. ట్రాఫిక్కి దూరంగా నడుపుతుంటే బాగుంది కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతుంటే కొంచెం భయంగా ఉంది. ఓ ఫక్. 1 year బ్యాక్ నాకు ఇక్కడే ఎగ్జాక్ట్గా యాక్సిడెంట్ అయింది. ఆటోలో ఆఫీస్కి వెళ్తుంటే ఆటో డివైడర్ ఎక్కించేసింది. ఆటో వచ్చి నా కాళ్ళ కింద పడిపోయింది. స్వామి చెప్పులు లేకుండా ఐ డోంట్ నో హౌ ఈజ్ మేనేజింగ్ టు. ఓ గేర్ ఇన్నోవా. నాకు ఎక్కడైనా ఒక చోట ఆపి మిర్రర్ సెట్ చేసుకోవాలని ఉంది. బట్ ఈ రోడ్ అయిపోయిన తర్వాత ఎక్కడైనా సైడ్గా ఎలాగో పెట్రోల్ కొట్టించాలి. పాపం మొన్న కూడా పెట్రోల్ కొట్టించలేదు నేను. ట్రాఫిక్ రూల్స్ లేదు, ఏం లేదు. జేసీబీ బ్రో, రెడ్ సిగ్నల్. ఓ గాడ్.
నాకు స్టార్టింగ్ ప్రాబ్లం చాలా ఎక్కువ ఉండేదన్నమాట. లైక్ ఫస్ట్ గేర్ సెకండ్ గేర్ చాలా ఇబ్బంది అయ్యేది. ఈసారి ఎక్కడ స్టాప్ అవ్వకుండా నడిపాను. ఇలానే బళ్ళారి దాకా వెళ్ళిపోతే ఐ విల్ బీ సో ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్. స్కూటీ వాడి పైన ఉన్న టాప్ బ్రేకే వేస్తున్నా అప్పటి నుంచి. లైక్ మా ఫ్రెండ్స్ ఎన్నోసారి చెప్పించారు కింద బ్రేక్ వేయి, కానీ ఆ బ్రేక్ అలవాటే చేసుకోలేకపోతున్నా. బట్ మ్యాక్సిమం అప్పటి నుంచి ఆ బ్రేక్ వేయడానికే ట్రై చేస్తున్నా. చూద్దాం. ఆ డస్ట్ చూస్తుంటే అక్కడికి వెళ్ళబుద్దే కావట్లేదు. పాట్ హోల్స్. डर के आगे जीत है అన్నట్టు ఇక్కడ డస్ట్ కే ఆగే బళ్ళారి హే అన్నట్టుంది. ఏమైందో ఓకే ఏదో అయినట్టుంది. ఎక్కడో ఫైర్ ఏదో అంటుకున్నట్టుంది. ఓ గాడ్, ఏమైంది? ఓకే, ఏదో షాప్ హోటల్కి భయ్యా క్యా హువా? ఏనాಯ್ತು? ಬೆಂಕಿ అంగడిగా ఆకూడదు అనుకుంటే ఆగిపోయింది. సెక్యూరిటీ గార్డ్ తిడుతున్నారు. ఓకే, లెట్స్ అప్పటి నుంచి ఇప్పుడే ప్రాబ్లం. 1 minute భయ్యా. మైక్ ఉందో లేదో ఒకసారి చెక్ చేద్దాం. అమ్మయ్య ఉంది. పెట్రోల్ బంక్ దగ్గరకు వచ్చేసాం పెట్రోల్ కొట్టించడానికి. సో పెట్రోల్ కొట్టించేసాను. ఇంకా 12 kilometers చూపిస్తుంది. లెట్స్ గో. చూద్దాం ఈరోజైనా 60 టచ్ అవుతుందో లేదో. 55, 56, 57, 58, 59, 60. Okay, this is my current highest, 61. వాళ్ళతో మనం పోటీ పడలేం. వాళ్ళతో ఎవరు, వాడికే పోటీ. You to go. ఓకే, సైడ్ నుంచి వెళ్ళిపోదాం. నేను సైడ్ నుంచి వెళ్తుంటే ఒక లెక్క 2-wheeler. ఓమ్ని ఆయన ఎందుకు? ఆ పిల్ల భయపడినట్టుంది. ఓమ్ని వాళ్ళు కిడ్నాప్ చేస్తారేమో. పోలార్ బేర్. ఓకే, యూటర్న్ సక్సెస్ఫుల్లీ చేసేసా. వచ్చేసింది NBC, నథింగ్ బిఫోర్ కాఫీ. ఓకే, ఇక్కడే పార్క్ చేసేసుకుందాం. సో NBC దగ్గరికి అయితే వచ్చేసాను. ఇదే NBC. వచ్చిన ప్రతిసారి ఇక్కడ చింటూ ఇక్కడే పడుకొని ఉంటాడు. ఏ రోజు నన్ను మాట్లాడించలేదు. సో గైస్, నా కాఫీ ఇంకా నా టోస్ట్ కూడా వచ్చేసింది. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. సైనింగ్ ఆఫ్. రైడ్ విత్ అమీ. Subscribe to Ride with Ami. Thank you.